హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 7th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఓకే, ఎవ్రీడే లాగా మీకు కరెంట్ అఫైర్స్లో స్టార్టింగ్ యూపీఎస్సీ పీవైక్యూ పెడుతున్నానండి. ఎందుకంటే పీవైక్యూస్ చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. అదే టర్మ్స్లో కాకపోయినా అదే లైన్స్లో అదే థీమ్ పట్టుకొని వేరేలాగా ట్విస్ట్ చేసి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్స్. సరేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగాడండి, 2012లో అండి ఎకానమీ పీవైక్యూ ఇది. Which of the following are included in the net invisibles of a component of India's balance of payments అంటున్నాడు. సింపుల్ అండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఒక అకౌంట్ అనమాట ఇండియాది. దాంట్లో ఎక్స్టర్నల్ ట్రేడ్ కోసం వాడతాము, ఎక్స్టర్నల్ కోసం. నెట్ ఇన్విజిబుల్ అంటున్నాడు. ఇన్విజిబుల్స్ అంటే ఏంటి? కనపడినవి అనమాట, కనపడనివి. విజిబుల్స్ అంటే కనపడేవి, ఇన్విజిబుల్స్ అంటే కనపడనివి. ఇన్విజిబుల్స్ అంటే సింపుల్ ఏముంటాయి మనం ఎక్స్ప్లెనేషన్లో డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ ఏమున్నాయి? కనపడనిటివి ఆప్షన్స్ మీరు ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోండి. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్సా, ప్రైవేట్ రెమిటెన్సెస్ ఫ్రమ్ అబ్రాడా, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్సా, ఇంట్రెస్ట్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్సా అంటున్నాడు. వీడియో ఎండింగ్లో మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడ మీ ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా నేను మాక్సిమం ప్రొడక్టివ్గా తీసుకెళ్తానండి. ఓకేనా? రైట్, చూడండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ 7th జూలై 2025 కరెంట్ అఫైర్స్ టాపిక్ ఫస్ట్ వచ్చేసి ఎఫ్పిఐస్ ఇన్వెస్ట్ 14,590 crore ఇన్ ఇండియన్ ఈక్విటీస్ ఇన్ జూన్ అంటున్నాడు. ఓకేనా? రైట్, ఏంటి చూద్దాం. అసలు ఎఫ్పిఐస్ అంటే ఏంటి? ఫస్ట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్పిఐస్ అంటే ఏంటి? డెఫినేషన్. ఎఫ్పిఐ అంటే డెఫినేషన్ ఏంటి? రిఫర్స్ టు ద ప్యాసివ్ ఓనర్షిప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్. ప్యాసివ్ అంటే యాక్టివ్ కాదు, సింపుల్ అండి, ఏం లేదు. ఎఫ్పిఐ అంటే మీరున్నారు యూఎస్కి వెళ్ళి, యూఎస్లో మీరు డైరెక్ట్గా మీరు అక్కడ వెళ్ళకుండా, మీరు అక్కడ ఉండి వర్క్ చేయకుండా ఇక్కడ నుంచి వాళ్ళ స్టాక్స్లో కానీ వాళ్ళ ఈక్విటీ షేర్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఓనర్షిప్ ఉంటుంది వాళ్ళ దాంట్లో. కానీ ప్యాసివ్ ఓనర్షిప్ ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు కానీ మీకు రిటర్న్ వస్తుంది. మీరేమో అక్కడ లేరు కానీ ఇక్కడ నుంచి చేస్తున్నారు. దాన్నే ప్యాసివ్ ఓనర్షిప్ అంటారు. అట్లా ఇది ఎఫ్ఐని ప్యాసివ్ ఓనర్షిప్ అంటారు. ఇన్ ఏ ఫారిన్ కంట్రీ, మన కంట్రీలో కాకుండా వేరే కంట్రీలో చేస్తారు. ఓకేనా? సింపుల్. బై నాన్ రెసిడెంట్స్, అంటే మీరు నాన్ రెసిడెంటే కదా యూఎస్ఏకి, మీరు ఇండియన్ కదా, అక్కడ ఉండరు, మీరు రెసిడెంట్ కూడా కాదు, అక్కడ వీసా, అక్కడ సిటిజన్షిప్ కూడా లేదు. కానీ ఇక్కడ నుంచే వెళ్ళి మీరు ఫారిన్ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు ఓనర్షిప్ కూడా వస్తుంది. ఎలా వస్తుంది? ప్యాసివ్, యాక్టివ్ కాదు. యాక్టివ్ అంటే మీరు అక్కడ ఉండి వెళ్ళి వర్క్ చేసి అక్కడ మీరు మొత్తం మేనేజ్మెంట్ చూసుకుంటే అప్పుడు ప్యాసివ్, యాక్టివ్ ఇన్కమ్. ఇప్పుడు ఇది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. సింపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే మన కంట్రీలో ఉన్న స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎక్స్టర్నల్ ట్రేడెడ్ ఫండ్స్లో కానీ ఏడిఆర్స్ కింద వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. జీడిఆర్స్, బట్ డస్ నాట్ గ్రాంట్ డైరెక్ట్ కంట్రోల్ ఉండదు వీళ్ళది. ఓకేనా? ఓవర్ ద ఎంటిటీస్. ఓకేనా? డైరెక్ట్ ఆ కంపెనీ, ఆ కంట్రోల్, ఇప్పుడు ఏదైనా సామాన్ ఉంది అక్కడ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో వీళ్ళది డైరెక్ట్ కంట్రోల్ ఉండదు, యాక్టివ్ కంట్రోల్ ఉండదు. అదే చెప్తున్నాం, ఇన్ విచ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేడ్ అనమాట. ఓకేనా? దీనికి ఇప్పుడు వాళ్ళు వచ్చి మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో, మన మెంటర్స్ అకాడమీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళది డైరెక్ట్ కంట్రోల్ లేదు, కంట్రోల్ మనదే ఉంటుంది. కానీ ఏమవుతుంది, వాళ్ళు కూడా ప్యాసివ్ ఓనర్షిప్ మన దాంట్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ప్యాసివ్గా వాళ్ళు కూడా ఓనర్ అవుతారు. యాక్టివ్ కాదు, యాక్టివ్ మనం చూసుకుంటాం ఇక్కడ ఉండి. వాళ్ళు జస్ట్ వచ్చి ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు ఫారినర్స్, నాన్ రెసిడెంట్స్, కానీ మన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనం ఆప్షన్ ఇస్తున్నాం. దాన్నే ఎఫ్పిఐ అంటాం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకేనా? రైట్, చూద్దాం. కీ ఫీచర్స్ ఏమన్నాయి? పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ అకౌంట్ ఇది. ఓకేనా? కరెంట్ అకౌంట్ కాదు, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అని ఎందుకు అంటున్నాము? స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. కరెంట్ అకౌంట్ అంటే అప్పుడప్పుడు తీయడం అనమాట. క్యాపిటల్ అంటే కొంచెం స్టెబిలిటీ ఉంటుంది, కొంచెమైనా ఉంటుంది. అంటే వీళ్ళు కూడా తీసుకోవచ్చు ఎప్పుడైనా అవసరం పడితే, కానీ కొంత అంత లెజర్ ఉండదు అనమాట, ఎప్పుడు పడితే ఎప్పుడు తీసుకునేలాగా. ఓకేనా? ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, హై లిక్విడ్. ఇది లిక్విడ్ అనమాట. హైలీ ఎందుకు అంటే వీళ్ళు డబ్బులు వెంటనే, ఇప్పుడు వాళ్ళు మనకు మెంటర్స్ అకాడమీలో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు వెంటనే వాళ్ళు లిక్విడ్ అమౌంట్ ఇచ్చేసినట్లు కదా. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు, 10 lakhs అమౌంట్ ఇచ్చేస్తారు కదా వెంటనే. అందుకే హైలీ లిక్విడ్ అండ్ వాలటైల్ అని కూడా అంటున్నాం అనమాట. హెన్స్ టర్మ్డ్ హాట్ మనీ. దీన్ని ఇప్పుడు ఇది లిక్విడ్. ఎప్పుడైనా వాళ్ళు మన ఇన్వెస్ట్మెంట్ నుంచి కాదండి మేము ఒక 5 lakhs తీసేసుకోవాలనుకుంటున్నామని తీసేసుకుంటారు. కాబట్టి వాలటైల్ ఉంటుంది ఇది, అంటే స్టేబుల్ ఉండదు, కొంచెం వాలటైల్ ఉంటుంది. అంటే వేరే దాన్ని కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్టేబుల్ అనమాట. మరి ఇంకా ఇది కూడా ఉన్నాయి, చూస్తారు మీరు. ఇంకా నెక్స్ట్ మనం ఎకనామిక్ కంటెక్స్ట్లో ఇంకా న్యూస్లో ఉన్నప్పుడు ఎఫ్పిఐస్, ఎఫ్ఐఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని డీటెయిల్గా చూద్దాం. ఎఫ్డిఐ ఏంటి? హైలీ లిక్విడ్ అండ్ వాలటైల్, హెన్స్ టర్మ్డ్ హాట్ మనీ అంటారు దీన్ని. హాట్ మనీ అంటారు. సెబీ రెగ్యులేషన్స్ 2019 గవర్న్స్ ఎఫ్పిఐస్ ఇన్ ఇండియా. దీన్ని గవర్నమెంట్ ఎలా రెగ్యులేట్ చేస్తుంది అంటే సెబీ రెగ్యులేషన్స్ ఉన్నాయి 2019. దాన్ని బట్టి దీన్ని ఎఫ్పిఐస్ని రెగ్యులేట్ చేస్తారనమాట. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. సింపుల్, ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఓకేనా?
రైట్, సింపుల్ అండి, చెప్పేసాను మీకు. మన ఎగ్జాంపుల్ కూడా రీప్లేస్, ఇంతకుముందు 2014 ఫ్రేమ్వర్క్ ఉండేది, ఇప్పుడు 2019 పెట్టారనమాట. రైట్. రిజిస్టర్డ్ ఎఫ్పిఐస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఎగ్జామ్లో అడగొచ్చు ఇలా, ఎన్ని కేటగిరీస్లో వీళ్ళని డివైడ్ చేశారు అంటే 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. చూసుకోండి, బేస్డ్ ఆన్ రిస్క్ ప్రొఫైల్స్ అండ్ రెగ్యులేటరీ కంప్లైన్స్. ఓకేనా, సింపుల్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫ్పిఐ ఇన్స్ట్రుమెంట్స్, ఇలానే క్వశ్చన్ పడవచ్చు ఏమేమి ఉన్నాయని. ఇందాక చూసారు కదా, ఇన్విజిబుల్స్లో ఏమున్నాయి అనేది యూపీఎస్సీ అడిగింది కదా 2012 ఎకనామీ పీరియడ్. అలా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫ్పిఐ ఇన్స్ట్రుమెంట్స్లో ఏమేమి ఉన్నాయని అడగొచ్చు అనమాట. ఈక్విటీ షేర్స్ ఒకటి, లెస్ దాన్ 10% హోల్డింగ్ ఉంటుంది వీళ్ళది. ఓకేనా. కార్పొరేట్ బాండ్స్ కంపెనీస్లో బాండ్స్ ఇష్యూ చేస్తాయి కదా కంపెనీస్, దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు వీళ్ళు. గవర్నమెంట్ సెక్యూరిటీ ఇష్యూ చేస్తుంది కదా, దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు దీన్ని. ఓకేనా, ఈటీఎఫ్స్. తర్వాత అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అంటారు దీన్ని, ఏడీఆర్స్ పైన చూసాం మనం. గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్ అని కూడా ఉంటాయి, దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. ఓకేనా, రైట్. ఎఫ్పిఐ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జాంపుల్స్ కూడా పెట్టాను. ఎఫ్పిఐ దేని అంటారు, ఓకేనా, దేని కింద రెగ్యులేట్ చేస్తారు అనేది కూడా చెప్పేశాను మీకు. రైట్. రూల్స్, సెబీ రూల్స్ 2019. బెనిఫిట్స్ ఆఫ్ ఎఫ్పిఐ ఇండియాకి రావడం వల్ల, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి? ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు క్రెడిట్, ఇన్వెస్టర్స్ కెన్ యూటిలైజ్ లెవరేజ్ త్రూ ఈజియర్ క్రెడిట్. ఓకే, ఈజియర్ క్రెడిట్ ఉంటుంది, ఆల్రెడీ మనం చెప్పాము. వాలటైల్ యాక్సెస్ ఇన్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఓకేనా, సింపుల్. నెక్స్ట్, లిక్విడిటీ ఇన్ డొమెస్టిక్ క్యాపిటల్ మార్కెట్. మన క్యాపిటల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో, స్టాక్ మార్కెట్ కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్కి లిక్విడిటీ ఉంటుంది అనమాట అవైలబుల్గా, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయడం వల్ల. ఎన్హాన్సెస్ మార్కెట్ డెప్త్ అండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దీనివల్ల. మిగతా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్గా కానీ వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అబ్బా, ఇంత ఇన్వెస్ట్ చేశారా, మనం కూడా చేద్దాము, అయితే స్టెబిలిటీ ఉన్నట్టుంది అని. అట్లా ఎనేబుల్స్ క్వికర్, మీరు చూసుంటారు యుఎస్ఏ ఫెడరల్ బ్యాంక్ ఏం చేస్తుంది, అప్పుడప్పుడు ఇన్వెస్టర్స్ రావాలని చెప్పి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేస్తుంది. అలా తగ్గించడం వల్ల ఏం చేస్తారమ్మా, వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి పోతారు. అరే తగ్గించింది కదా, నేను ఇన్వెస్ట్ చేస్తాను అట్లా. ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తే అంత పెరుగుతుంటుంది అనమాట కాన్ఫిడెన్స్. ఎనేబుల్స్ క్వికర్ బై సెల్ ఆఫ్ అసెట్స్, వెంటనే సేల్ చేయొచ్చు, తీసుకోవచ్చు, చెప్పాను. ఎయిడింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో హెల్ప్ అవుతుంది. బూస్ట్ టు ఈక్విటీ మార్కెట్ డెవలప్మెంట్ అని చెప్తున్నాము. లీడ్స్ టు ఇంప్రూవ్డ్ కార్పొరేట్ గవర్నెన్స్కి హెల్ప్ అవుతుంది బాగా. అండ్ క్యాపిటల్ అలొకేషన్. ఓకేనా, క్యాపిటల్ వస్తుంది, చెప్పాము. మెంటర్స్ అకాడమీ 10 lakhs వచ్చినా ఎట్లా ఉంటుంది. డ్రైవ్స్ మార్కెట్ ఎఫిషియన్సీ యాజ్ స్టాక్ ప్రైసెస్ రిఫ్లెక్ట్ ట్రూ వాల్యూస్ రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్తున్నాం మనం స్టాక్ ప్రైసెస్లో. నెక్స్ట్, మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఫైనాన్షియల్ డెప్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ అంటున్నాడు. ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్ లైక్ ఇండియా. ఆల్సో హైలైట్ ద అసోసియేటెడ్ రిస్క్ ఏమున్నాయి వాళ్ళు రావడం వల్ల. రిస్క్ రాస్తారు కదా, వాలటైల్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్ళొచ్చు. ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ అవన్నీ రాసుకుంటూ రావాలి. టుడేస్ టాపిక్ నెంబర్ 2. నెక్స్ట్ టాపిక్ ద హిందూలో ఇలా ఇచ్చారనమాట, ఇది ఆర్టికల్. అటామిక్ పవర్ స్టేషన్, ఇండియాస్ అటామిక్ రెగ్యులేటర్, ద అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఉందండి మనకు. అటామిక్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఏముంది, ఇండియా ద అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్, ఏఈఆర్బి అంటారు. ఓకేనా, హ్యాస్ అఫీషియల్లీ గ్రాంటెడ్, ఇది పర్మిషన్ ఇస్తుంది, గ్రాంటెడ్ ఆపరేషనల్ లైసెన్సెస్ ఫర్ కేఏపిఎస్ 3 అండ్ కేఏపిఎస్ 4, ద 2 ఇండిజినస్లీ డెవలప్డ్. అంటే మన ఇండిజినస్గా ఇండియాలోనే డెవలప్ చేసుకున్నాం. 700 megawatts ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, దీన్నే ఏమంటారు, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అట్ ద కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ ఇన్ గుజరాత్. కాక్రాపార్ ఎక్కడ ఉంది, గుజరాత్లో. అటామిక్ పవర్ స్టేషన్ ఇది. దీన్నే ఎలా డెవలప్, అటామిక్ పవర్ స్టేషన్లో ఎలా వర్క్ జరుగుతుందంటే 700 megawatts ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ద్వారా డెవలప్ చేస్తారండి ఇది అటామిక్ పవర్ స్టేషన్లో. ఓకేనా, రైట్. చూద్దాం. దీస్ లైసెన్సెస్ ఆర్ వ్యాలిడ్ ఫర్ ఎన్ని సంవత్సరాలకి వ్యాలిడ్ ఉంటుంది ఇది లైసెన్స్ అంటే 5 years. ఎఫెక్ట్ July 3rd, 2025 నుంచి ఎఫెక్ట్లోకి వస్తుందంట. ఓకేనా, నెక్స్ట్ కాకరాపార్ గుజరాత్లో ఉంది. ఇట్లా ఇంకా ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుంది, ఇలా ఉంటుందండి, ఒకసారి చూసుకోండి. కంటైన్మెంట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, వాటర్ పంప్ ఇక్కడ, రియాక్టర్ ప్రెషర్ వెజిల్, స్టీమ్ జనరేటర్ ఇలా ఉంటుంది, వాటర్ పంప్, కండెన్సర్ ఇలా ఉంటుంది, టర్బైన్, ఎలక్ట్రిక్ జనరేటర్. ఓకేనా, రైట్. మళ్ళీ ఇలా సప్లై సప్లై అవుతుంది. ఓకేనా, రైట్. చూసుకోండి బాగా, వాటర్ పంపు ఇలా ఒకసారి ఇలా చూసి ఉంటే ఏంటంటే మైండ్లో ఉంటుంది అనమాట. ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అంటే ఓకే ఏంటి, ఓకే ఇలా ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో, అటామిక్ పవర్ ప్లాంట్స్లో యూస్ చేస్తారు దీన్ని. ఎక్కడ ఉన్నాయి, కాకరాపార్ గుజరాత్. ఓకే, రైట్. రీసెంట్గా పర్మిషన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ 700 megawatts pressurized heavy water reactors in India were rigorously reviewed and approved across all life cycle stages. Keywords highlight చేసి పెట్టాను మీకు. సైటింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, కమిషనింగ్ అండ్ ఫుల్ పవర్ ఆపరేషన్. ఓకేనా, ఫుల్ పవర్ ఆపరేషన్ ఇచ్చాడు దీన్ని. ఓకేనా, రైట్.
ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ దానికి అప్రూవల్ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నాం. అప్రూవల్ బాడీ ఏదో అనేది కూడా చూసారు మీరు ఇందాక. KAPS-3 రీచ్డ్ ఫుల్ పవర్ ఆపరేషన్ ఇన్ ఆగస్ట్ 2023 ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. ఫాలోయింగ్ ఇన్ ఆగస్ట్ జూలై 3 ఈ రియాక్టర్స్ ఏవైతే 2 ఉన్నాయో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పర్మిషన్ ఇచ్చింది. ఏ బాడీ ఇచ్చింది? అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు. చూసారు మీరు. ఆ బాడీ వచ్చేసి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పి NPCILకి పర్మిషన్ ఇచ్చింది. సింపుల్ అంతే. దీస్ 2 యూనిట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ బ్రాడర్ ఇనిషియేటివ్. NPCIL అనేది ఒక లిమిట్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అండి, ఒకటి కంపెనీ లాగా అనమాట. దీన్ని ఇది ఆపరేట్ చేస్తుంది. ఓకేనా. పర్మిషన్ ఇచ్చే బాడీ వచ్చేసి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు. ఓకేనా. నెక్స్ట్, దీస్ 2 యూనిట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ బ్రాడర్ ఇనిషియేటివ్. NPCIL ఈస్ బిల్డింగ్ 10 700 megawatts ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఇన్ ఫ్లీట్ మోడ్ అనమాట. ఓకేనా. అండ్ కరెంట్లీ ఆపరేట్స్ అంత డేటా అవసరం లేదండి, యూపీఎస్సీకి ఇంత అవసరం లేదు. స్టేట్ ఎగ్జామ్స్లో ఎన్ని అనేది చూసుకోండి. బేస్డ్ ఆన్ ద IPHWR టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది? బేస్డ్ ఆన్ ద IPHWR 700 ఇండియన్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ డిజైన్, ఏ జనరేషన్ 3+ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై NPCIL అండ్ బార్క్. ఈ 2 కలిసి ఏం డెవలప్ చేశాయి? అటామిక్ రిలేటెడ్ అంటేనే గుర్తు రావాలి మీకు, జనరేషన్ 3+ ప్లాట్ఫామ్ అనమాట. ఓకేనా. కరెంట్లీ 3 యూనిట్స్ ఆర్ ఆపరేషనల్ అండ్ సెవరల్ మోర్ ఆర్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్లానింగ్ ఫేసెస్. ఓకేనా. అది మళ్ళీ మనం మొత్తం ఫుల్గా డెవలప్ అయినప్పుడు మళ్ళీ న్యూస్లో ఉంటుంది, మనం చూద్దాం దాన్ని. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఓవర్ వ్యూ ఏంటి ఇది? న్యూస్లో ఉంటే మనం జాగ్రత్తగా చూడాలి. సెకండ్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ ఇది, యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఎలక్ట్రిసిటీ ఇందాక డయాగ్రామ్లో చూసారు కదా మీరు, ఎలా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి మళ్ళీ బిల్డింగ్స్కి దానికి సప్లై చేస్తారని చూసాం. ఇట్ యూజెస్ న్యాచురల్ యురేనియం. ఏం యూజ్ చేస్తుందంటే న్యాచురల్ యురేనియం యాజ్ ఫ్యూయల్ అండ్ హెవీ వాటర్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ పేరులోనే ఉంది కదా. యాజ్ బోత్ మోడరేటర్ అండ్ కూలెంట్ లాగా హెవీ వాటర్ని యూజ్ చేస్తుంది, కాబట్టి ఎమిషన్స్ కూడా తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. న్యాచురల్ యురేనియం. ఓకేనా. ఇండియా హ్యాస్ అడాప్టెడ్ PHWRs యాజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇట్స్ ఇండిజినియస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నది. ఓకేనా. రైట్. PHWRs ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఓకేనా. డిజైన్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది? ఫ్యూయల్ ఏమి యూజ్ చేస్తారు? ఫ్యూయల్ వచ్చేసి అన్ఎన్రిచ్డ్ న్యాచురల్ యురేనియం యూజ్ చేస్తారు దీంట్లో. కూల్ అండ్ మోడరేటర్ వచ్చేసి హెవీ వాటర్ చెప్పుకున్నాం ఇందాక, విచ్ ఎన్హాన్సెస్ న్యూట్రాన్ ఎకానమీ అండ్ ఎలిమినేట్స్ నీడ్ ఫర్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్. మాటికి ఫ్యూయల్ యూజ్ చేయాల్సిన అవసరం పడదు అనమాట దానివల్ల, హెవీ వాటర్ ఉండడం. ప్లస్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. కూలెంట్ ఈస్ ప్రెషరైజ్డ్. ఎలా వర్క్ చేస్తుంది అంటే కూలెంట్ని ప్రెషరైజ్ చేస్తారు, అలౌవింగ్ హై టెంపరేచర్ ఆపరేషన్ వితౌట్ బాయిలింగ్ అనమాట. ఎక్కువ బాయిలింగ్ కాకుండా టెంపరేచర్ని కూలెంట్ని ప్రెషరైజ్ చేసి టెంపరేచర్ ఎక్కువ బాయిల్ కాకుండా చూసుకుంటారు, కానీ హై టెంపరేచర్లోనే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. రైట్. వితౌట్ బాయిలింగ్. సింపుల్. అడ్వాంటేజెస్ ఏమున్నాయి? అవాయిడ్స్ కాస్ట్ ఆఫ్ యురేనియం ఎన్రిచ్మెంట్, ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ సైకిల్స్, గ్రేటర్ న్యూట్రాన్ ఎకానమీ ఉంటుంది, బెటర్ సస్టైనబిలిటీ. ఓకేనా. రైట్. సింపుల్. డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇప్పుడు PHWR గురించి ఇంత మాట్లాడుతున్నాం మనము. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు డెవలప్మెంట్ అయింది, ఏం జరిగింది, ఏదేది ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం జాగ్రత్తగా. ఓకే. 1960sలో ఫస్ట్ స్టార్ట్ చేశారు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్లో. ఓకేనా. అండర్ ఇండో కెనడా కొలాబొరేషన్. ఇప్పుడు మనం ఇండిజినస్గా డెవలప్ చేసుకుంటున్నాం, అప్పుడు కొలాబొరేషన్లో కెనడాతో కొలాబొరేషన్లో చేసుకున్నాం. స్టాండర్డైజ్డ్ 220 MWE రియాక్టర్స్ డెవలప్డ్ ఇండిజినస్లీ. ఫస్ట్ యూనిట్స్ ఎట్ నరోరా. ఎక్కడ ఉంది అంటే యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్లో నరోరా. కాకరాపర్ గుజరాత్. సింపుల్ అట్లా. నెక్స్ట్ 540 MWE డిజైన్ బిల్ట్ అట్ తారాపూర్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉంది. ఫర్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనమాట. ఓకేనా. 700 MWE డిజైన్ డెవలప్డ్ ఇండిజినస్లీ చూసాం మనం ఇందాక. కాకరాపూర్ గుజరాత్. రీసెంట్గా ఇక్కడ వరకు వచ్చేసాం మనం. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు పర్మిషన్ ఇస్తుంది. రీసెంట్గా NPCILకి ఆపరేషనల్ పర్మిషన్ ఇచ్చేసింది అని కూడా చూసాము. ఓకేనా. కాకరాపర్ గుజరాత్. ఓకేనా. నెక్స్ట్ RAPS 7 అండ్ RAPS 8 రావత్ భాటా ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉందన్నమాట. రాజస్థాన్. ఓకేనా. రైట్. ఇన్ 2017 గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎ ఫ్లీట్ ఆఫ్ 12 700 megawatts PHWRs అండర్ ఇండిజినస్ ప్రోగ్రామ్. ఓకేనా. 2017లోనే పర్మిషన్ ఇచ్చారు. అండర్ ఇండిజినస్గా డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ రాజస్థాన్లో ఎవరితో కొలాబొరేషన్ అంటే కెనడాతో. రైట్. సింపుల్. మెయిన్స్ ఓరియంటేషన్లో ఎలా అడగవచ్చు అంటే ఇలా అడగవచ్చు, చూసుకోండి. మెయిన్స్ ఓరియంటేషన్లో ఇలా క్వశ్చన్ పడుతుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రోజు కాకపోయినా కనీసం వారంలో 2 సార్లు అయినా చేయండి. ఓకేనా. టుడేస్ టాపిక్ నెంబర్ 3, ఏ ఫిలాసఫీ ఆఫ్ కేర్ అనేది ఆర్టికల్ అనమాట ఇండియన్ ఎక్స్ప్రెస్లో. మనం దీని రిలేటెడ్ ఏం చూడాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్ అనేది చూద్దాం. నేషనల్ హెల్త్ మిషన్ న్యూస్లో ఉందండి. లాంచ్డ్ 2013. ఎప్పుడు లాంచ్ చేశారంటే 2013లో. కంబైన్స్ NRHM
2005 అండ్ NUHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్ రెండు కలిపి నేషనల్ హెల్త్ మిషన్ అని 2013లో కంబైన్ చేసి లాంచ్ చేశారనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కీవర్డ్ అనమాట. యూనివర్సల్ యాక్సెస్ టు ఈక్విటబుల్, అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్. మన మెంటర్స్ అకాడమీ మీరు చూసింటే డిస్క్రిప్షన్లో మన మెంటర్స్ అకాడమీ మేజర్గా ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇదే అనమాట. యాక్సెసిబుల్, అవైలబుల్, అఫోర్డబుల్, ఎస్పెషల్లీ అఫోర్డబుల్ టు ద ఆస్పిరెంట్. మీకు చాలా అఫోర్డబుల్గా తక్కువ ప్రైస్లో వచ్చేలాగా చూసుకునేలాగా మెంటర్స్ అకాడమీ పెట్టామన్నమాట. మీకు క్లాసెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఏదైనా కానీ మీకు అఫోర్డబుల్గా మీరు మీకు అవైలబుల్గా, అఫోర్డబుల్గా, యాక్సెసిబుల్గా ఉండేలాగా చూసుకోవడానికి అనమాట. ఓకేనా. కీ కాంపోనెంట్స్ రూరల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఆశా వర్కర్స్ చూసుకుంటారు, PHCs ఉంటాయి, CHCs ఉంటాయి. ఓకేనా, రైట్. అర్బన్ హెల్త్ మిషన్ కూడా దీంట్లోనే మిక్స్ చేసి ఉందన్నమాట. డీసెంట్రలైజ్డ్ హెల్త్ ప్లానింగ్ ఉంటుంది వయా రోగి కళ్యాణ్ ద్వారా డీసెంట్రలైజ్డ్ హెల్త్ ప్లానింగ్ ఉంటుంది. నెక్స్ట్ సమితిస్, రోగి కళ్యాణ్ సమితిస్ అండ్ విలేజ్ హెల్త్ శానిటేషన్ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. రోగి కళ్యాణ్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా నేషనల్ హెల్త్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా రాయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్లో MCQలో అడిగినా కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు, CHOs. ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2018 అనమాట. వీళ్ళని ఎప్పుడు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 2018లో. అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఆయుష్మాన్ భారత్ మనం నిన్న కరెంట్ అఫైర్స్లో చూసాం. మీరు ఆ వీడియో చూసుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఓకేనా, రైట్. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ టు బ్రిడ్జ్ ద రూరల్ హెల్త్ కేర్ గ్యాప్ అనమాట. ఓకేనా, టు బ్రిడ్జ్ ద రూరల్ హెల్త్ కేర్ గ్యాప్ ఏం లాంచ్ చేశారు? కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్. ఓకేనా, రైట్. దే ఆర్ ట్రైన్డ్ మిడ్ లెవెల్ ప్రొవైడర్స్ పోస్టెడ్ యాజ్ HWCs. ఓకేనా, రైట్. నెక్స్ట్ UN మెటర్నల్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. UN మెటర్నల్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ అనమాట. దీంట్లో ఎవరెవరు ఉంటారో ఒక్కసారి న్యూస్లో ఉన్నందుకు జాగ్రత్తగా చూద్దాము. కంపోజ్డ్ ఆఫ్ WHO ఉంటుంది, యూనిసెఫ్, ఇంటర్నేషనల్ బాడీస్ ఉన్నాయన్నమాట. సింపుల్, వరల్డ్ బ్యాంకు, UN, దేశ, వీళ్ళందరూ ఉంటారు. పర్పస్ ఏంటి? స్టాండర్డైజ్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియోస్ గ్లోబల్లీ, MMR. మెటర్నల్ మోర్టాలిటీ చాలా డేంజరస్ కదండి. తల్లులు ప్రసవం టైంలో చనిపోతుంటారు, డెలివరీ టైంలో చనిపోతుంటారు అనమాట. అది తగ్గించాలని చెప్పి టార్గెట్ అనమాట. ఇండియాస్ MMR ఈ బాడీ వచ్చేసి దాని గురించి వర్క్ చేస్తుంటుంది. ఇండియాస్ MMR యాజ్ పర్ 2023 వీళ్ళ రిపోర్ట్ ప్రకారము 2023 ఇండియాస్ MMR ఎంత ఉంది? 2020 డేటా వీళ్ళని కన్సిడర్ చేస్తే 103 డెత్స్ పర్ 1 lakh లైవ్ బర్త్స్ అంటారు. 1,00,000 మంది పిల్లలు పుడితే అందులో 103 మదర్స్ చనిపోతున్నారు. ఓకేనా, అది ఎంత ఇది చాలా తగ్గించాలండి. అసలు దాన్ని ఏం ఒక్కరు కూడా చనిపోకుండా చేయాలన్నమాట. మన కంట్రీలో అంతా ట్రై చేయాలి. షోయింగ్ ఇంప్రూవ్మెంట్ అంతా డెవలప్మెంట్ చేయాలి. ఫ్రమ్ 130 ఇన్ 2016లో 130 ఉండేవాళ్ళంట, 103కి తగ్గిపోయారు అని చెప్పి చెప్తున్నారు. సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా. హెల్ప్స్ ట్రాక్ SDG 3.1 టార్గెట్ ఉంది కదండి, రెడ్యూస్ గ్లోబల్ MMR టు లెస్ దాన్ 70 అని చెప్పి. రెడ్యూస్ గ్లోబల్ MMR టు లెస్ దాన్ 70 బై 2030. SDGs అన్ని 2030 వరకే కదా టార్గెట్, అదే చెప్తున్నాం. యూజ్డ్ ఫర్ ఇంటర్నేషనల్ కంపారిజన్స్ అండ్ పాలసీ మానిటరింగ్. ఓకేనా, పాలసీ మానిటరింగ్ కోసం హెల్ప్ అవుతుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏంటిది? లాంచ్డ్ ఎప్పుడు అంటే February 2024లో లాంచ్ చేశారు. ఇనిషియేటివ్ ఏంటి ఇది అంటే రీబ్రాండింగ్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఓకేనా, సింపుల్. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఆయుష్మాన్ భారత్ కింద ఏదైతే ఉన్నాయో దాన్ని రీబ్రాండ్ చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని చెప్పి పెట్టారనమాట. ఓకేనా. ట్రాన్స్ఫార్మ్ సబ్ సెంటర్స్. ట్రాన్స్ఫార్మ్ ఏమేంటి, మేజర్ ఏమేంటి, ఏమో ఆబ్జెక్టివ్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ పడతాయి. ట్రాన్స్ఫార్మ్ సబ్ సెంటర్స్ అండ్ PHCs ఇంటూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ డెలివరింగ్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ లాగా పెట్టారనమాట. వీళ్ళు ఇవి ఏం డెలివరీ చేస్తాయంటే, ఫస్ట్ వన్ కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్. నెక్స్ట్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ చేస్తారు. మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఉంటాయి దీంట్లో, మెంటల్ హెల్త్ సర్వీసెస్ కూడా చూస్తారు. టెలికన్సల్టేషన్లో స్కీమ్ ఏముంది? టెలిమానస్ ఉంది కదా, టెలిమానస్. ఓకేనా, స్కీమ్ వచ్చేసి టెలిమానస్. టెలిఫోన్లోనే హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడానికి టెలిమానస్ అని చెప్పి పెట్టారనమాట. ఓకే, ఫ్రీ డ్రగ్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇస్తారు దీంట్లో. టార్గెట్ ఏంటి? 1.5 lakhs సచ్ సెంటర్స్ బై 2025 అండర్ నేషనల్ హెల్త్ మిషన్ చూసాం మనం. ఓకేనా. నెక్స్ట్ టెలిమానస్ ఏంటి? మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్. ఎప్పుడు లాంచ్ చేశారు అంటే అక్టోబర్ 2022లో లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంటెడ్ బై ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీన్ని అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. టెలిమానస్ చూసాము. ఏం ప్రొవైడ్ 24/7 ఫ్రీ మెంటల్ హెల్త్ సపోర్ట్ వయా కౌన్సిలింగ్ చేస్తారు. ఫోన్లోనే కౌన్సిలింగ్ చేసి సంజాయించడానికి ట్రై చేస్తారు, నచ్చ చెప్తారు అన్నమాట. అది కాదు, ఇలా కాదు, ఇలా చేయండి, ఇలా ఉంది, ఇలా. టోల్ ఫ్రీ నెంబర్ దీనికోసం టెలిమానస్కి 14416 అనమాట. మల్టీలింగ్వల్ ఉంటుంది ఇది. ఓకే, మల్టీ టైర్ సిస్టమ్ అనమాట. ఓకేనా, మల్టీలింగ్వల్ మెనీ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. ఇంటిగ్రేట్స్ విత్ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా,
దానితో పాటు ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేస్తారు. ఓవర్ 200+ టెలిమానస్ సెల్స్ ఫంక్షనల్ అక్రాస్ స్టేట్స్ 2024 డేటా. 200+ ఆల్రెడీ ఫంక్షనల్ ఉన్నాయన్నమాట, ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్. ఏంటిది? చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇంపార్టెంట్ అనేది జాగ్రత్తగా చూద్దాం. ఎప్పుడు లాంచ్ చేశారు? 1985, చాలా ముందు, 85. ఆబ్జెక్టివ్ ఏంటి? కీ పాయింట్, ప్రొవైడ్ ఫ్రీ వ్యాక్సినేషన్ అగెయిన్స్ట్ ఎన్ని వ్యాక్సిన్స్ అంటే 12 వ్యాక్సిన్స్ అనమాట. ప్రివెంటబుల్ డిసీజెస్, 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ కోసం అనమాట, ఇంక్లూడింగ్ డిపిటి. ఎగ్జాంపుల్స్ పోలియో, మెజల్స్, రుబెల్లా, హెపటైటిస్ బి, రోటా వైరస్ ఉంటుంది, పీసీబీ, న్యూమోకాకల్ ఉంటుంది. ఓకేనా? రైట్, ఇన్ని ఉంటాయి. 12 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ 2020 తర్వాతనా 20 ముందా అంటే అట్లా బ్రాడ్గా గుర్తుపెట్టుకోవాలి. 1985. ఓకే, రీసెంట్ అడిషన్స్. మరి డేట్ యూపీఎస్సీకి మరి ఫిక్స్డ్ డేట్ అవసరం లేదు. ఓకేనా? రైట్, స్టేట్ ఎగ్జామ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. హెచ్పివి వ్యాక్సిన్ యాడెడ్ ఇన్ 2024 అనమాట ఫర్ గర్ల్స్ ఏజ్డ్ 9 to 14 years. హెచ్పివి ఎప్పుడు యాడ్ చేశారంటే 2024లో ఫర్ స్పెషల్లీ గర్ల్స్ 9 to 14 years ఏజ్డ్ ఉన్న వాళ్ళకి. ఓకేనా? రైట్, టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ కోసం. సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం. మిషన్ ఇంద్రధనుష్ ఎప్పటి నుంచి అంటే 2014 ఆన్వర్డ్స్ టు ఇంటెన్సిఫై యూఐపి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ 1985. దీన్ని ఇంప్లిమెంట్ ఫుల్ఫిల్గా చేయడం కోసం మిషన్ ఇంద్రధనుష్ అని కూడా లాంచ్ చేశారు. ఇది న్యూస్లో ఉన్నప్పుడు డీటెయిల్గా చూద్దాము. 2014లో లాంచ్ చేశారు అనమాట. నౌ ఇన్ ఇట్స్ 5th phase ఉందన్నమాట మిషన్ ఇంద్రధనుష్. నెక్స్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎక్స్పాన్షన్ ఎలా చేస్తారు? నేషనల్ అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది. నేషనల్ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్స్ ఫ్రీ అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్ త్రూ టోల్ ఫ్రీ నెంబర్ 108. ఓకేనా? 108 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. కవర్స్ బేసిక్ అండ్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్, ఆబ్స్టెట్రిక్ ఎమర్జెన్సీస్, నియోనాటల్ కేర్ కూడా చూసుకుంటారు అనమాట. నెక్స్ట్ మొబైల్ మెడికల్ యూనిట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఆపరేట్ ఇన్ రిమోట్ రూరల్ ఏరియాస్ ప్రొవైడింగ్ ప్రైమరీ కేర్ వేర్ నో పిహెచ్సి ఎగ్జిస్ట్. ఓకేనా? పార్ట్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ స్ట్రాటజీ టు రీచ్ లాస్ట్ మైల్ పాపులేషన్స్. హియర్ ఈస్ ద మెయిన్స్ క్వశ్చన్ మీకు బేస్డ్ ఆన్ నేషనల్ హెల్త్ మిషన్, హెల్త్ ఆఫీసర్స్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, దాని గురించి మొబైల్ మెడికల్ యూనిట్స్. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అనేది పెట్టాను అనమాట, జాగ్రత్తగా చూడండి.